హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎస్సిడి టైప్ 2 కొంతమంది లైక్ ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అనొచ్చు, ఇలా రకరకాలుగా వీ కెన్ డిఫైన్ ఇట్, దిస్ నో ప్రాబ్లం. ఎస్సిడి టైప్ 2 అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డేటా వేర్ హౌస్లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం అవుతుంది అనమాట. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత స్క్రిప్ట్ అనేది నేను ఐ టాట్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది ఒక టేబుల్, ఇది సోర్స్ టేబుల్, ఇది డెస్టినేషన్ టేబుల్. ఓకే, మనకి ఫస్ట్ సోర్స్ టేబుల్లో డేటా ఉంటుంది, డెస్టినేషన్లో డేటా ఉండదు ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు. అప్పుడు ఏంటి, ఏదైతే మనకి సోర్స్ టేబుల్లో డేటా ఉంటుందో ఆ ఎంటైర్ డేటాని డెస్టినేషన్ టేబుల్లో లోడ్ చేస్తాం. లోడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ డేట్ అనేది ఏ రోజైతే మీరు లోడ్ చేస్తారో ఆ డేట్ అనేది డిపెండ్ చేస్తాం. ఎండ్ డేట్ అనేది ఇలా ఇస్తాం. ఓకే, 999 ఇలా ఇస్తాం అనమాట. జనరల్గా మీరు డేటా వేర్హౌస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలానే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఏ రోజైతే మీరు రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తారో డెస్టినేషన్ టేబుల్లోకి ఆ డేట్ అనేది స్టార్ట్ డేట్ ఉంటుంది. ఎండ్ డేట్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది ఉంటుంది. ఓకే, ఇది ఒక సినారియో. కొంతమంది ఏంటంటే ఫ్లాగ్ ఇండికేటర్స్ అంటే వైఆర్ నో కానీ లేదా 1 కానీ 0 కానీ ఎస్ఆర్ నో ఇలా రకరకాల అంటే రిక్వైర్మెంట్ వాళ్ళు చేంజ్ చేసుకుంటుంటారు. నేనైతే 2 ఇంక్లూడ్ చేశాను అనమాట. అంటే కొన్నిసార్లు యాక్టివ్ ఇండికేటర్ అవసరం అవుతుంది, కొన్నిసార్లు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడ చూడండి ఎస్ ఆర్ నో ఇలా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇన్సర్ట్ అట్ డేట్ టైం అంటే ఎప్పుడైతే రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుందో ఆ డేట్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇన్ కేస్ ఆ రికార్డ్ అనేది అప్డేట్ అయితే అప్డేటెడ్ టైం. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టైం మీరు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్డేటెడ్ డేట్ టైం అని నల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ సారి రికార్డ్ లోడ్ చేస్తున్నాం కాబట్టి దేర్ ఇస్ నో అప్డేట్ కాబట్టి నల్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ యాక్షన్ అనేది నేను జస్ట్ నేను ఏంటంటే అర్థం కావడం కోసం ఈ యాక్షన్ అనేది కాలం యాడ్ చేసాను అనమాట. బట్ రియల్ టైంలో ఎవరు కూడా చెయ్యరు, నో నీడ్ ఎట్ ఆల్. బట్ మనకి అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ డిపెండ్ చేశాను. ఓకే ఓకే మీరు ఇక్కడ మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, 101, 102, 103. నేను ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడు అంతా కూడా లోడ్ చేసిన 101, 102, 103. ఇనీషియల్గా నాకు ఏంటంటే అప్డేటెడ్ డేట్ టైం అనేది అన్నీ కూడా నల్ ఉన్నాయి. బట్ లేటర్ నేను 102 అనే రికార్డ్ని అప్డేట్ చేశాను అనమాట. ఏమని శ్రీను అంటే శ్రీను అనే నేమ్ బదులు రామకృష్ణ అనే నేమ్ అప్డేట్ చేశాను. ఇమ్మీడియట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే నేను అప్డేట్ చేసిన రికార్డ్ అనేది ఇక్కడ చూడండి డేట్ మారిపోయింది అనమాట. ఓకే, డేట్ ఏమొచ్చిందంటే ఎండ్ డేట్ అనేది ఏ రోజైతే మీరు అప్డేట్ చేస్తారో దాని యొక్క ప్రీవియస్ డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అప్డేట్ చేశాను అనుకోండి, ఇవాళ ఏం డేటు 26th. 26th ప్రీవియస్ డేట్ అంటే 25 అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ యాక్టివ్ ఇండికేటర్ అనేది ఎన్ అని ఉంచాను అనమాట. అంటే ఇది యాక్టివ్ కాదు. కొంతమంది దీన్ని ఏమంటారంటే సాఫ్ట్ డిలీట్ అంటారు. హార్డ్ డిలీట్ అంటే రికార్డ్ అనేది పర్మనెంట్గా టేబుల్ నుంచి డిలీట్ చేయడం. సాఫ్ట్ డిలీట్ అంటే బేస్డ్ ఆన్ ఇండికేటర్ బట్టి మనం అది యాక్టివా ఇన్యాక్టివ్ అని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎన్ అని ఉంచానంటే ఈ రికార్డ్ అనేది యాక్టివ్ కాదు. ఓకే, అంటే ఉంటుంది టేబుల్లో, బట్ ఎనాలిసిస్కి మనం ఏదైనా హిస్టారికల్ పాయింట్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు, కానీ కరెంట్లో అయితే యాక్టివ్ కాదనమాట. అలానే ఇక్కడ అప్డేటెడ్ డేట్ టైం అనేది కూడా నేను చేంజ్ చేశాను. ఓకే, ఇలా మనం ఏంటంటే ఎస్సిడి టైప్ 2 అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 2. ఓకే, దీని స్క్రిప్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఓకే అంటే ఇది స్క్రిప్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాయాలంటే టైం పడుతుంది అనమాట. నేను అందువల్ల అంతా రెడీ చేశాను, ఇదంతా స్క్రిప్ట్ అనేది కూడా. లాస్ట్ వీడియోలో మెర్జ్ స్టేట్మెంట్ చెప్పాను కదా, మీరు అది ఒకసారి చూసినట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. బేసికల్గా మెర్జ్ స్టేట్మెంట్ అలానే అవుట్పుట్ క్లాసు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ లుక్స్ వెరీ సింపుల్, బట్ దాంట్లో మనం అరౌండ్
20 సినారియోస్ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట మెర్జ్ స్టేట్మెంట్ అవుట్పుట్ క్లాస్, అంత ఇంపార్టెంట్. ఓకే ఓకే నో ప్రాబ్లం. సో ఇందాక చెప్పినట్టుగా మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి సోర్స్ టేబుల్, రెండోది డెస్టినేషన్ టేబుల్. సోర్స్ టేబుల్ ఏమున్నాయి, ఐడి, నేము, అడ్రస్, లొకేషన్, శాలరీ, ఇలా నాకు 5 కాలమ్స్ ఉన్నాయి. అలానే వాటికి శాంపుల్ డేటా ఒక 3 రికార్డ్స్ మాత్రమే తీసుకున్నాను, నేను ఎక్కువ కూడా తీసుకోలేదు. ఓకే దాని తర్వాత డెస్టినేషన్ టేబుల్. ఓకే ఈ డెస్టినేషన్ టేబుల్లో సోర్స్ టేబుల్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ప్లస్ అడిషనల్గా నేను హిస్టారికల్ మెయింటైన్ చేయడం కోసం స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, అలానే ఇండికేటర్ ఫ్లాగు, ఇన్సర్ట్ ఎప్పుడైంది, ఎప్పుడు అప్డేట్ అయింది, అలానే ఏం యాక్షన్ అంటే అది అప్డేట్ అవుతుందా, ఇన్సర్ట్ అవుతుందా, డిలీట్ అవుతుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేశాను. ఓకే ఇక్కడ దాకా సో మనకు అర్థమైంది అనమాట. ఇప్పుడు రన్ చేస్తాం ఫస్ట్ 1 by 1, సో దట్ మనకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే సో సోర్స్ టేబుల్ రన్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది, అలానే డేటా కూడా ఇన్సర్ట్ చేస్తాను సక్సెస్ఫుల్గా, అలానే డెస్టినేషన్ టేబుల్ కూడా రన్ చేస్తాను. ఓకే సో మనం ఇప్పటిదాకా సోర్స్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్ రెండు కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం రెండింటి మీద. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ సోర్స్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డెస్టినేషన్. ఓకే దట్స్ ఇట్. సో మనకు తెలుసు సోర్స్ టేబుల్లో డేటా ఉంది కానీ డెస్టినేషన్ టేబుల్లో డేటా లేదు. చూడండి సో ఇంకా మనం ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయలేదుగా, అందువల్ల మనకి సో చేంజెస్ అనేది రాలేదన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెర్జ్ స్టేట్మెంట్ ఏంటన్నది. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంపార్టెంట్, మెర్జ్ ఇంటూ డెస్టినేషన్ యూజింగ్ సోర్స్ టేబుల్. అంటే సోర్స్ టేబుల్ ఉన్న రికార్డ్స్ డెస్టినేషన్ టేబుల్కి మెర్జ్ చేస్తున్నాం. ఎప్పుడు ఆన్ వాట్ బేసిస్ అంటే సోర్స్ టేబుల్లో ఉన్న ఐడి కాలం అలానే డెస్టినేషన్ టేబుల్లో ఉన్న ఐడి కాలం మ్యాచ్ అయ్యి, అలానే ఇక్కడ మనం ఇండికేటర్ ఈక్వల్ టు వై అయితే, ఓకే ఈ రెండు అయితే అప్డేట్ చేస్తాం. ఒకవేళ ఈ కాలం అనేది లేకపోతే సో మనం ఫస్ట్ టైం లోడ్ చేసే మాట అయితే ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అంటే ఆ ఐడి అనేది టార్గెట్ ఐడితో మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తున్నాం అంటే సో అన్నీ కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, అడ్రస్ అన్నిటికి కూడా సో వాల్యూస్ అనేది సప్లై చేస్తున్నాం. ఓకే చూడండి ఇన్సర్ట్ కదా, దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాల్యూస్ సోర్స్ ఐడి, సోర్స్ నేమ్, సో అడ్రస్, లొకేషన్, శాలరీ. సో ఇందాక చెప్పినట్టుగా స్టార్ట్ డేట్ అన్నది కదా, దానికి ఏం తీసుకున్నా అంటే గెట్ డేట్. ఓకే ఇందాక మీకు చెప్పినట్టుగా స్టార్ట్ డేట్ అనే దానికి గెట్ డేట్ తీసుకున్నాను, ఎండ్ డేట్కి హార్డ్ కోడ్ చేసింది. ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు ఇది ఈ రికార్డ్ అనేది డెస్టినేషన్లో లేదు కాబట్టి మనం హార్డ్ కోడ్ చేస్తున్నాం, నో ప్రాబ్లం. అలానే ఇది కూడా ఇండికేటర్ వై, ఇది కూడా హార్డ్ కోడింగ్, అలానే ఇది కూడా హార్డ్ కోడింగ్. ఓకే ఇది నల్ వాల్యూ. ఏంటి నల్ వాల్యూ అంటే అప్డేటెడ్ డేట్. ఓకే మనకు తెలుసు కదా, మీరు ఫస్ట్ టైం రికార్డ్ అనేది లోడ్ చేసినప్పుడు అప్డేట్ ఉండదు కదా, ఇన్సర్ట్ ఉండదు కాబట్టి అందువల్ల నల్ ఉంచుతున్నాను. సో నల్ ఉంచుతున్నాను. దాని తర్వాత ఇన్సర్ట్. ఓకే సో మనకు తెలుసు ఇది ఇన్సర్ట్ యాక్షన్ కాబట్టి డైరెక్ట్గా నేను ఇలా హార్డ్ కోడ్ చేసాను. ఇవన్నీ కూడా నేను హార్డ్ కోడ్ చేసినాయి. ఈ డేటా మాత్రమే నాకు సోర్స్ టేబుల్ నుంచి వస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా నేను హార్డ్ కోడ్ చేసాను. ఓకే నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఫస్ట్ టైం రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇది ఎప్పుడు ఇది ఇన్సర్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఐడి అనేది డెస్టినేషన్ టేబుల్ లేకపోయినప్పుడు మాత్రమే. ఒకవేళ ఓకే సో ఇంతవరకు ఓకే కదా. ఇన్ కేస్ ఒకవేళ ఐడి అనేది మ్యాచ్ అయితే, ఓకే మ్యాచ్ అయ్యి అలానే యాక్టివ్ ఇండికేటర్ అనేది వై అయితే అప్పుడు మనం అప్డేట్ చేస్తాం. ఏమని ఈవెన్ మ్యాచ్ అయినా సరే ఇక్కడ చూడండి, అంటే సోర్స్ టేబుల్లోని ఎంప్లాయ్ నేమో డెస్టినేషన్ టేబుల్లోని ఎంప్లాయ్ నేమో ఏదో ఒకటి చేంజ్ ఉండాలి. ఆర్ అడ్రస్లో కానీ లొకేషన్లో కానీ శాలరీ కాలమ్స్లో కానీ ఏదో ఒక కాలంలో చేంజ్ అయితేనే అప్డేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగాని సోర్స్లో ఏదైతే రికార్డు ఉందో డెస్టినేషన్లో కూడా ఉంటే అప్డేట్ అనేది అవ్వదు అనమాట. ఓకే అలా మనం కండిషన్ అనేది డిఫైన్ చేసుకోవాలి.
నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా సేమ్ ఇదే చెప్పాను. ఎందుకంటే మనకి 10 రికార్డ్స్ 5 రికార్డ్స్ ఉన్నప్పుడు ఓకే ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, బట్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు అనమాట. ఓకే, రియల్ టైంలో మనం ప్రతిసారి అప్డేట్ చేయడం డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. ఓకే, ఇట్స్ నాట్ గుడ్. సో ఇన్ కేస్ ఒకవేళ చేంజ్ ఉన్నప్పుడే మనం ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఎండ్ డేట్ వచ్చేసరికి గెట్ డేట్ -1 అంటే మీరు ఏ రోజైతే ఆ రికార్డుని అప్డేట్ చేస్తున్నారో ఆ రోజు -1 అంటే ప్రీవియస్ డే. ఇక్కడ చూడండి ఇది అప్డేట్ చేసాం అనుకోండి ఇవాళ. సో ఇవాళ 26th కదా, ఏమొచ్చింది 25th వచ్చింది. ఎందుకంటే ఈ లాజిక్ అనమాట, గెట్ డేట్ -1. అలానే ఇమీడియట్గా ఏం చేస్తున్నాను, యాక్టివ్ ఇండికేటరు ఎండ్ చేస్తాను. అలానే అప్డేటెడ్ డేట్ ఏం చేస్తున్నాను, గెట్ డేట్ చేస్తాను. అంటే ఆ రోజు అప్డేట్ అని ఏం చేస్తున్నాను, -1 అంటే ఈరోజు -1 అంటే ప్రీవియస్ డే. అలానే యాక్టివ్ ఇండికేటర్ Y, అలానే అప్డేటెడ్ డేట్. సో ఇదేంటిదంటే సో ఈరోజు డేట్ అనమాట. ఓకే, ఇలా నేను ఏంటంటే అప్డేట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అవుట్పుట్ యాక్షన్ అనే క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో అన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఓకే, అన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో క్యాప్చర్ చేసి మనం ఏదైతే సో ఇక్కడ నేను ఫిల్టర్ రాశాను అనమాట, వేర్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్. అంటే సో ఏదైతే మనం చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ మాత్రమే నేను సో ఫైనల్గా డెస్టినేషన్కి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంతవరకు ఓకే. యాజ్ చేంజెస్ అని బట్టి అన్ని కాంప్స్ ఇంక్లూడ్ చేశాను. సో దాని తర్వాత వేర్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో సెలెక్ట్ ఎంప్లాయిడ్, ఇందాక నేను చెప్పినట్టుగా సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని అంటే అవన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇన్సర్ట్ ఇంటూ డెస్టినేషన్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ డెస్టినేషన్స్ ఎంప్లాయీ నేమ్, అడ్రస్, లొకేషన్, శాలరీ, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, సో ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆ వచ్చిన అవుట్పుట్ అనేది ఈ డెస్టినేషన్ టేబుల్లోకి లోడ్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెర్జ్, దాని తర్వాత ఇందాక చెప్పినట్టుగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాని తర్వాత ఇవన్నీ ఇన్సర్ట్ ఇంటూ అండ్ వాల్యూస్. సో యాక్షన్ అవుట్పుట్ క్లాస్లో యాక్షన్లో మనం అన్నీ కూడా సో సోర్స్ నుంచి ఏదైతే వస్తున్నాయో అన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను. దాని తర్వాత యాజ్ చేంజ్, ఇది ఇంపార్టెంట్, యాజ్ చేంజెస్. సో ఆ చేంజెస్ ఎప్పుడు తీసుకున్నా అంటే ఓన్లీ యాక్షన్ అనేది అప్డేట్ అయినప్పుడు మాత్రమే. ఓకే, అప్డేట్ అవ్వకపోతే నేను సో తీసుకోవటం లేదన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇంకా డేటా లేదుగా, ఇప్పుడు రన్ చేస్తాం ఫస్ట్ టైం. సో ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, సో 0 rows are affected, నో ప్రాబ్లం. చూడండి, సో నేను ఫస్ట్ టైం రన్ చేశాను అనమాట. సో 101, 102 అన్ని రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చింది, అలానే ఎండ్ డేట్ వచ్చేసింది, అలానే యాక్టివ్ ఇండికేటర్, అలానే ఇన్సర్ట్ డేట్, అలానే అప్డేటెడ్ డేట్, అలానే యాక్షన్ వచ్చేసింది. అన్నీ పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ రిఫ్లెక్ట్ అయితే ఉంటాయి, అండర్స్టాండ్. సో ఓకే, చూడండి 0 rows are affected, నో ప్రాబ్లం. We'll test it again. ఓకే, సో చూడండి సేమ్, నో చేంజ్ అట్ ఆల్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక రికార్డ్ని అప్డేట్ చేస్తాను. సోర్స్ టేబుల్ ఉన్న రికార్డ్ని అప్డేట్ చేస్తాను. లెట్స్ సీ దట్ అప్డేట్ సోర్స్ సెట్ ఫ్రమ్ సోర్స్ ఎస్ వేర్ emp id is equal to, I think employee id, sorry id at ఉంది, id is equal to సో 10 ఉంటే నేమ్ అనేది అప్డేట్ చేస్తాను, emp నేమ్. సో వెంకటేశ్వర్. ఓకే, ఇట్స్ మై నేమ్. ఓకే, లెట్స్ సీ అప్డేట్. ఓకే, 1 row ఎఫెక్ట్ అయింది కదా. సో
మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టేట్మెంట్. సో వెంకటేశ్వర్లో ఉంది కదా 101కి ఇక్కడ రాము ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ మెర్జ్ స్టేట్మెంట్ అని ఇంకోసారి రన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, సో సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి, సో ఫస్ట్ 101 ఏమైంది? ఓకే, రాము ఉంది, గుంటూరు సంథింగ్. చూడండి, ఎండ్ డేట్ ఏమొచ్చింది? ఈరోజు 26th, కానీ ఎండ్ డేట్ ప్రీవియస్, అంటే నిన్న ఎండ్ డేట్ వచ్చింది. యాక్టివ్ ఇండికేటర్ ఏమైంది? వై అయింది. అప్డేటెడ్ డేట్ ఏమైంది? అన్నీ కూడా రికార్డ్స్ అన్ని మారుతుంది. అంటే ఇది టెక్నికల్గా మాట్లాడాలంటే ఇది సాఫ్ట్ డిలీట్ చేసిన, అంటే ఇన్యాక్టివ్ రికార్డ్ అనమాట. కరెంట్ యాక్టివ్ రికార్డ్ ఏంటిది? ఇదనమాట. ఇది సో యాక్టివ్ ఇండికేటర్ వై, అలానే ఎండ్ డేట్ ఈక్వల్ ఇది, అలానే అప్డేట్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే ఎస్సిడి టైప్ 2 అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంటే ఎలానే ఉండాలని కదా, బట్ మోస్ట్ ఆఫ్ కేసెస్ సో రియల్ టైం యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, కొంతమంది డే టైం తోటి వెళ్తారు, కొంతమంది ఫ్లాగ్ వైల్ అంటే 0-1 లేకపోతే వైఆర్ను, ఇలా రకరకాల అనమాట. ఇదే స్టాండర్డ్ అని మనం చెప్పలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఐ థింక్ మీ అందరికి అర్థం. ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. సో మ్యాథ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన క్వైరీలు ఏంటంటే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, అవుట్పుట్ క్లాస్ అనేది మీకు అర్థమైతే సో ఇట్స్ వెరీ ఈజీ అనమాట. నేను వాటి గురించి వీడియోస్ కూడా చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ ఈ వీడియో లేదనమాట. అలానే మీకు ఇన్ కేస్ ఏదైనా ట్రైనింగ్ కావాలంటే యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ సో దట్ ఐ విల్ కాంటాక్ట్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే ఇన్ కేస్ లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.